గారి ఆదేశాల మేరకు 30 రోజుల పాటు వినియోగదారుల వారోత్సవాలు గ్రామీణ ప్రాంతంలో ఉన్న విద్యార్థులను చైతన్యం చేయడం జరిగింది. అందులో భాగంగా గెలుపొందిన విద్యార్థులకు బహుమతులను అందజేసే కార్యక్రమాన్ని తహసీల్దార్ గారి చేతుల మీదుగా అందివ్వని తెలియజేశారు. తహసీల్దార్ గారు విధి నిర్వహణలో ఉన్నందువలన డిప్యూటీ తహసీల్దార్ మధుసారి గారి ఆధ్వర్యంలో ఆ పిల్లలకు విజేతలకు బహుమతులను అందజేస్తున్నాము. 2000 కన్జ్యూమర్ ప్రొటెక్షన్ యాక్ట్ 2019 తర్వాత డిజిటల్ వర్తకంపై నిర్వహించిన వ్యాసరచన వక్తృత్వ పోటీల్లో జిల్లా స్థాయి విజేతలుగా గెలుపొందడము హర్షించదగ్గ విషయము. శ్రీ సుధా స్కూలు, తర్వాత వాసవి పబ్లిక్ స్కూలు, నలంద స్కూల్ విద్యార్థులు తెలుగు, ఇంగ్లీష్ 3 భాషలలో గెలుపొందడం జరిగింది. ఇది వినియోగదారులను కన్జ్యూమర్ క్లబ్లు అంటే గ్రామీణ ప్రాంతం నుంచి విద్యార్థుల ద్వారా చైతన్యం చేయాలనే ఉద్దేశంతో కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారి యొక్క ఆదేశాలను ఈరోజు మేము కార్యక్రమాన్ని ముగింపు కార్యక్రమంగా వ్యాసరచన వక్తృత్వ పోటీలో గెలుపొందిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తున్నాము. వాళ్ళు వచ్చేసి మేఘనా ప్రియ, హర్షవర్ధను తెలుగు భాషలో జిల్లా ప్రథమ విజేతలుగా వినియోగదారుల రక్షణ చట్టం 2019 గెలుపొందిన సందర్భాన్ని పురస్కరించుకొని ఈ కార్యక్రమానికి డిప్యూటీ తహసీల్దార్ మధుసార్ గారు, తర్వాత విఆర్ఓ పెద్దక్క గారు, తర్వాత డోన్ పట్టణ విఆర్ఓ యూనిస్ భాష కార్యక్రమానికి హాజరు కావడము మంచిది. తర్వాత జిల్లాకే ఆదర్శంగా డోన్ మండలంలో వినియోగదారుల చైతన్యము డోన్ తహసీల్దార్ విద్యాసాగర్ గారు, తర్వాత యూనిస్ భాష గారు, మా పెద్దక్క గారు, డిప్యూటీ తహసీల్దార్ శ్రీనివాసు సార్ ప్రోత్సాహం వల్లనే ఈరోజు జిల్లా స్థాయిలో డోన్ పట్టణ విద్యార్థులు, ప్రైవేట్ విద్యార్థులు గెలుపొందడం అనేది హర్షించదగ్గ విషయము. 30 రోజుల కార్యక్రమాన్ని ఈ రోజుతో వైకుంఠ ఏకాదశి సందర్భంగా, రైతు దినోత్సవ సందర్భంగా ఈ కార్యక్రమాన్ని డోన్ తహసీల్దార్ కార్యాలయంలో వినియోగదారుల విజేతలకు బహుమతులు అందించిన డిప్యూటీ తహసీల్దార్ మధుసార్ గారికి, విఆర్ఓ పెద్దక్క గారికి, విఆర్ఓ యూనుస్ సార్ గారికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సార్.